హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఒక మంచి మనీ సేవింగ్ టిప్తో మీ ముందుకైతే వచ్చానండి. ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా ఎంతో కొంత మనీ సేవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన మనీ సేవింగ్ బాక్స్. ఆల్రెడీ నేను దీనికోసం ఒక వీడియో చేశాను కదా, మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పటికైతే కొంచెం తక్కువ అమౌంటే వేసాను. ఇంకా ఇప్పుడు ఈ అమౌంట్ అయితే నా దగ్గర ఉంది, ఇది వెయ్యాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 50,000 ఇది మనీ సేవింగ్ బాక్స్. మీరు కూడా ఇలాంటి సేవింగ్ బాక్స్ ఒకటి కంపల్సరిగా మీరు కొనుక్కొని నాలాగా మనీ సేవ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా వీడియో కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది చాలా మంచి సేవింగ్ టిప్ అండి. ఇది సంవత్సరానికి అయితే మనం చెయ్యాలి. చాలా తక్కువ అమౌంట్ అండి, చాలా చిన్న అమౌంట్. ఈజీగా ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు, ఇంకా హౌస్ వైఫ్స్ అందరూ చాలా ఈజీగా అయితే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చండి. చాలా చాలా ఈజీ, చాలా చిన్న అమౌంట్. సంవత్సరం అంతా మనం చెయ్యాలి, కానీ వారంలో ఒక్కరోజు మాత్రమే మన అమౌంట్ అయితే వేయాలండి. చాలా చిన్న అమౌంట్ అని కొద్దిగా మనకి సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెరుగుతుంది, కానీ స్టార్టింగ్లో అయితే తక్కువేని ఎవరైనా బాగా ఈజీగా చేసేయగలరు. మనకి సంవత్సరానికి అయితే 52 వారాలు ఉంటాయి కదండి. ఇది ఒక వారంలో ఒక్కరోజు మాత్రమే సేవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక నెలకి 4 వారాలు కదా. ఒక వారం ఒకసారి వేస్తాము, రెండో వారం ఒకసారి వేస్తాము, మూడో వారం కూడా ఒకసారి వేస్తాము, నాలుగో వారం కూడా ఒకసారి వేస్తాం. మనం వారంలో ఏ రోజైనా వేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ రోజే వెయ్యాలి అనేసి అయితే రూల్ ఏమీ లేదు. వారం రోజుల్లోన మన దగ్గర ఏ రోజు డబ్బులు ఉంటే మనం ఆ రోజైతే వేసుకోవచ్చు. ముందుగా దీనికోసం అయితే మీరు కంపల్సరీగా ఒక డిబ్బీ అయినా, ఒక చిన్న హుండీ అయినా, లేకపోతే ఏదైనా మనీ సేవ్ చేసుకోవడానికి ఒక డిబ్బీ లాంటిది అయితే నాకైతే బెస్ట్ అనిపిస్తుందండి. మనం తీయడానికి, మనకు అవసరమైనప్పుడు తీయడానికి గట్టా అవి మనం తీయలేం కనుక మ్యాక్సిమం మీరు ఇలాంటిదైతే తీసుకోండి. ఇది చాలా తక్కువ, ఇది 170 ఇలా పడింది అమౌంట్. లేదు మేము ఇలాంటిది తీసుకోలేమంటే చిన్న డిబ్బీలు కూడా మనకి దొరుకుతాయండి రోడ్డు పైన. 20 రూపీస్కి, 30 రూపీస్కి, మ్యాక్సిమం 30-40 ఉంటుంది. ఆ డిబ్బీలైనా మీరు తీసుకోవచ్చు. మట్టివి కన్నా మనకి 1 ఇయర్ ఉండాలి కనుక ప్లాస్టిక్ అయితే చాలా బెటర్ అండి. ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఒకటి చిన్నది మీరు హుండీ లాంటిది తీసుకున్నారని అది జస్ట్ 10 రూపీస్కే వచ్చేస్తుంది. అదొకటి మీరు తీసుకున్నా మీకు సరిపోతుంది. లేదు అంటే మీరు ఇలాంటిది తీసుకుంటే చాలా మీకు బెటర్ అండి. ఇదైతే నేను మీకు ఇదే ఎక్కువ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇదైతే చిన్న చిన్న అమౌంట్లు కన్నా మనం ఇలాగ చేసుకుంటే బెటరు. కానీ ఇది చాలా పెద్ద అమౌంట్ కనుక మనం ఇప్పుడు చేసేది చాలా తక్కువ అమౌంట్ కనుక చిన్న డబ్బాలు, చిన్నవి రోడ్డు మీద ఎక్కడైనా మనకు దొరుకుతాయి. చిన్న హుండీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలనేది మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. అండి, ఇప్పుడు నేను మీకు బుక్ మీద అయితే మీకు రాసి చూపిస్తాను. మనకి 1 ఇయర్ కదండి, ఇది 1 ఇయర్ ఛాలెంజ్ కదా. 1 ఇయర్కి 52 వీక్స్ ఉంటాయి కదా, 52 వారాలు. ఇప్పుడు ఇక్కడ నేను మీకు 52 వారాలు మీకు వేసి చూపిస్తాను. 1 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52. ఓకే అండి, ఇప్పుడు 52 వారాలు అయితే మనం వేసుకున్నాం కదా. ఇది 1 ఇయర్ 52 వారాలు. ఇప్పుడు ఎంత మనీతో స్టార్ట్ చేయొచ్చో నేనైతే చెప్తాను. నేను సింపుల్గా అయితే మీకు 10 రూపీస్తో అయితే మీకు స్టార్ట్ చేసి చూపిస్తున్నానండి. అమౌంట్ ఇంకా ఎక్కువ మా దగ్గర ఉంది, మేము ఎంతైనా వేసుకోగలము అనుకునే వాళ్ళైతే 20 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదు ఇంకా మేము ఎక్కువ వేసుకోగలము అనేసి అంటే 30 40 50 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే జస్ట్ 10 రూపీస్తో అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఇది 10 రూపీస్ కనుక ఇది ఎవరైనా ఈజీగా చేయగలరండి. హౌస్ వైఫ్స్, చిన్నపిల్లలు, అలాగే కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా దీనైతే ఈజీగా చేయగలరు. ఫస్ట్ వారము 10 రూపాయలు వేస్తున్నాము. సెకండ్ వారం, రెండో వారం అంటే సపోజు ఇప్పుడు మొదటి వారంలోన సండే 10 రూపాయలు వేసామనుకోండి. నేనంటే జస్ట్ మీకు తెలియడం కోసం అని చెప్తున్నాను. సండే ఒక 10 రూపాయలు మనం స్టార్ట్ చేసాము, 10 రూపాయలతో స్టార్ట్ చేసాం మొదటి వారం. రెండో వారం సండే 20 రూపాయలు వేయాలి. అంటే 10 రూపాయలకి 10 రూపాయలు కలపాలి, 20 రూపాయలు వేయాలి. నెక్స్ట్ మూడవ వారం 30 రూపాయలు వేయాలి, 10 రూపాయలు కలిపి 30 రూపాయలు వేయాలి. ఇది జస్ట్ ఓన్లీ ఒక వారమేనండి, వారంలో ఒక్క రోజు మాత్రమే. నేను ఇవన్నీ సండే గురించే చెప్తున్నాను. మొత్తం అలాగైతే 52 వారాలు కూడా ఆదివారాలు వేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇది 4వ వారం 40 రూపాయలు వేస్తున్నాము. అంటే ఈ 4 వారాలు కలిపి ఒక నెల అన్నమాట. నెలకి మనము చూసారా చాలా తక్కువ అమౌంటే పడింది. మొదటి ఆదివారము 10 రూపాయలు వేసాము, రెండవ ఆదివారము 20 రూపాయలు వేసాం, మూడవ ఆదివారము 30 రూపాయలు వేసాం, ఇంకా 4వ ఆదివారం 40 రూపాయలు వేసాం, ఇంకా 5వ ఆదివారము 50 రూపాయలు వేసాం. నెక్స్ట్ 6వ వారం 60, 7వ వారం 70, 8వ వారం 80, 9వ వారం 90, 10వ వారం 100 రూపాయలు. ఇది చాలా తక్కువే కదండి అమౌంట్, ఎవరైనా ఈజీగా చేయగలరు కదా. మేము పెద్ద అమౌంట్లు వేయలేము అనుకునే వాళ్ళైతే ఇంత చిన్న అమౌంట్తో అయితే వేయచ్చు. లేదు మేము ఇంకా వేయగలము, ఎంతైనా వేయగలము అనుకునే వాళ్ళైతే 20 రూపాయల నుంచి స్టార్ట్ చేయండి. మొదటి వారం 20 వేస్తారు, రెండో వారం 40 వేస్తారు, మూడో వారం 60 వేస్తారు. అలాగా 20 20 20 పెంచుకుంటూ సంవత్సరం మొత్తం వేయాలి.
ఇంకా మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, ఇంకా మేము ఎక్కువ వేయగలం అనుకున్న వాళ్ళైతే 50 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. మొదటి వారం 50 వేస్తారు, రెండవ వారం 100 వేస్తారు, మూడవ వారం 150 వేస్తారు. అలా అనమాట. మీకు ఈజీగా అర్థం అవుతుందని నేనైతే 10 రూపాయలతో మీకు చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ 11వ వారం 110 రూపాయలండి. 12వ వారం 120 రూపాయలు, 13వ వారం 130, 14వ వారం 140, 15వ వారం 150, 16న 160, 17వ వారం 170, 18వ వారం 180, 19వ వారం 190, 20వ వారం 200. జస్ట్ మనం 10 రూపాయలే పెంచుకుంటూ పోతున్నాము. కొద్దిగా ఇది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అమౌంట్ అయితే కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ 21వ వారం 210, 22న 220, 23వ వారం 230, 24వ వారం 240, 25వ వారం 250, 26వ వారం 260, 27వ వారం 270, 28వ వారం 280, 29వ వారం 290, 30వ వారం 300 వేయాలి, 31న 310, 32న 320, 33న 330, 34న 340, 35న 350, 36న 360, 37న 370 రూపాయలు. ఇంకా 38న 380, 39న 390, 40వ వారం 400, 41న 410, 42న 420, 43వ వారం 430, 44వ వారం 440, 45వ వారం 450, 46వ వారం 460, 47వ వారం 470, 48వ వారం 480, 49వ వారం 490, 50వ వారం 500, 51వ వారం 510, 52వ వారం 520. ఇది లాస్ట్ వారం మనకి. ఇప్పుడు మనం ఈ అమౌంట్ మొత్తం ఎంత అయిందో కౌంట్ చేద్దామండి. ఫ్రెండ్స్, మనకైతే ఇదిగోండి అమౌంట్ 13,780 రూపాయలు అయితే మనకు వచ్చిందండి. ఇది మనం 52 వారాలు సేవ్ చేసిన మనీ. ఓన్లీ ఒక 10 రూపీస్తో మనం స్టార్ట్ చేసాము. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాము. 52వ వారం వచ్చేసరికి మనకి 13,780 రూపాయలు అయితే మన చేతికి వస్తుంది. అదే మేము 20 రూపాయలతో చేయగలము, మేము చేసుకోగలము అని అనుకునే వాళ్ళైతే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో తెలుసా? 1 ఇయర్కి 27,560 రూపాయలు అయితే వాళ్ళకి వస్తుందండి. 20 రూపాయలతో సేవ్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇప్పుడు మనం 52వ వారం అంటే లాస్ట్ వారం అయితే మనం 520 రూపాయలు వేసాం కదా. అదే 20 రూపాయలతో అయితే 500కి మళ్ళీ ఎక్స్ట్రా 520 కలపాలి. అంటే 1,040 రూపాయలు వేయాలి. అంటే అది వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉండేటప్పుడు వాళ్ళైతే 20 రూపాయలతో చేసుకుంటే చాలా బెటరు. పెద్ద అమౌంట్ అయితే వాళ్ళు అందుకోవచ్చు చక్కగాను. మనం ఏదైనా ఇలాగా ఎక్కువ డబ్బులు వేయలేము అనుకున్న వాళ్ళకైతే నేను సింపుల్గా హౌస్ వైఫ్స్కి, ఎవరైనా స్టూడెంట్స్, ఇంకా చిన్నపిల్లల వాళ్ళైతే ఈజీగా ఇదైతే చేయవచ్చండి, చేయగలరు కూడాను ఈ టిప్పు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్స్ అయితే తప్పకుండా చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.